మనం ఇవాళ వర్క్లా విడిచి వేరే లొకేషన్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి తమిళనాడు అంతా ప్లేన్ ల్యాండ్స్ కిందకి. త్రివేంద్రం సెంట్రల్ స్టేషన్ ఇది. మోస్ట్లీ అందరూ బేస్డ్ అవుట్ ఆఫ్ బెంగళూరు ఏమండి. జాస్టల్ నుంచి ఇంకా బయటకు వచ్చేసాను. ఒక మోమోస్ రెస్టారెంట్ అని ఉంది ఇక్కడ. మనం అఫీషియల్ గా తమిళనాడులోకి ఎంటర్ అయిపోయాం. కేరళ నుంచి తమిళనాడుకి వెళ్తున్నాం. సో వచ్చేసింది మన ట్రైన్ తిరునాల్వేలి జంక్షన్ కి. ఈ రూమ్ ఇది నాకు 1700 పడింది. వెనకాల చూసారా మంచి సన్సెట్ అవుతుంది. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ హరినాథ్. సో ఫస్ట్ టైం అనుకుంటే ఇలా బ్రేక్ఫాస్ట్ ముందు పెట్టుకుని వీడియో స్టార్ట్ చేయడం. సో లాస్ట్ వీడియోలో మీరు కేరళలోని బ్యూటిఫుల్ బీచ్ టౌన్ వర్క్లాని, అలాగే వర్క్లాలో చేసిన సర్ఫింగ్ ఎక్స్పీరియన్స్ని చూశారు. మనం ఇవాళ వర్క్లా విడిచి వేరే లొకేషన్కి వెళ్ళిపోతున్నాం. అది నాకు ట్రైన్ మధ్యాహ్నం 3ంటికి ఉంది. ఇక్కడ చెక్అవుట్ 10ంటికే చేసేయాలి. టైం అంటే టైం జోసల్లో. సో అందుకే ఏం చేశానంటే చెక్అవుట్ చేసి కింద లగేజ్ పెట్టాను రిసెప్షన్లో. పైకి వచ్చి రెస్టారెంట్లో కూర్చోవచ్చు 5 వరకు, ఇబ్బంది ఏమి ఉండదు. సో నేను ఇక్కడ మసాలా దోశ తీసుకున్నా. ఏదో తీసుకొచ్చి పెట్టాడు. నేను మన దోశలాగా ఎక్స్పెక్ట్ చేశా, బట్ ఏదో చేశారు. పేపర్ ఉన్నట్టే ఉంది ఇది. రెండు చట్నీలతో పాటు ఒక కర్రీలాగా కూడా తెచ్చారు. బాగుంది. ఈ మధ్య నేను ఫుడ్ బ్లాగర్ని అయిపోతానేమో. ఫుడ్ వీడియోస్ చాలా ఇంక్లూడ్ చేస్తున్నా. ఈ వర్క్లో జాస్టల్లో నాకు కనిపించిన ఒక మేజర్ డిసడ్వాంటేజ్, లిటరలీ ఒక 70-80% అందరూ ఐటీ ఎంప్లాయీసే ఉన్నారు. అందరూ ల్యాప్టాప్లు పట్టుకుని కూర్చుంటున్నారు. ఒక 20% అటు ఇటుగా నాలాంటి ట్రావెలర్స్ టూరిస్ట్లో ఉంటున్నారు అంతే. వీకెండ్ ఉంటారేమో మామూలుగా ట్రావెలర్స్. ఇక్కడ ఏంటంటే ఎక్కువ రోజులల్లా ఉండిపోతున్నారు. ఒక 10 రోజులు 20 రోజులు అలా ఐటీ ఎంప్లాయీస్. అందులోనూ మోస్ట్లీ అందరూ బేస్డ్ అవుట్ ఆఫ్ బెంగళూరు ఏమండి. బెంగళూరు టెక్కీస్ అందరూ ఇక్కడికి దగ్గరే కదా, గోవా వెళ్ళకుండా మంచి వైబ్ వస్తుంది ఇక్కడ. సో అదే అనమాట. జాస్టల్ నుంచి ఇంకా బయటకు వచ్చేసాను. చెక్అవుట్ అక్కడ 10ంటికే చేంజ్ చేస్తారు కదా. సో అప్పటి నుంచి 1:30 వరకు ఉన్నాను. ఇంకా బయటకు వచ్చేసాను. నా ట్రైన్ ఇది 3ంటికి. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి, నేచర్ బాగుంది. వాటి మధ్యలోనే ఇల్లు కూడా ఉన్నాయి. భలే అనిపించింది. బీచ్, క్లిఫ్, చెట్లు, ఇల్లు. రైల్వే స్టేషన్కి వచ్చేసాను. ఆటో ఛార్జ్ నాకు 150 పడింది. రైల్వే స్టేషన్కి ఎదురుగానే ఒక మోమోస్ రెస్టారెంట్ అని ఉంది ఇక్కడ. ఇక్కడికి వెళ్ళి మధ్యాహ్నం అయిపోయిందిగా ఏమన్నా తిన్నాం. చికెన్ బిర్యానీ తీసుకున్నాను, హాఫే తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్గానే చేశాను కదా. పైగా ఇక్కడ బిర్యానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎంత సింపుల్, మామూలు మన నార్మల్ రైస్లో ఉంది. చూద్దాం. ఇది హాఫ్ బిర్యానీ 90 రూపాయలు. పర్లేదు, బాగానే వచ్చినట్టే. ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో పర్లేదు, బాగానే ఇచ్చారు. ఒక చికెన్ పీస్ ఒకటిను లెగ్ పీస్ ఒకటి ఇచ్చాడు. 90 రూపాయలకి బాగానే ఇచ్చినట్టే. ఇంకోటి మింట్ లైమ్ తీసుకున్నాను. ఇది 30 రూపాయలు పడింది. ఇవాళ మనం స్టేట్ మారిపోతున్నాం. కేరళ నుంచి తమిళనాడుకి వెళ్తున్నాం. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలే కదా. తమిళనాడులో 2 చోట్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్స్ బాగా ఫేమస్. ఒకటి మనం కొడైకెనాల్ వెళ్ళే ముందు ఒక ఊరు వచ్చాం, పళని అని. అక్కడ ఫేమస్ టెంపుల్ ఉంది, పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అని. అదే కాకుండా ఇంకా కిందకి సౌత్ సైడ్కి ఇంకా కిందకి వస్తే రామేశ్వరం కూడా దాటేసి ఇంకా కిందకి తిరుచెండూరు మురుగన్ టెంపుల్ అని ఉంటుంది. వీళ్ళు ఇక్కడ మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పిలుస్తాం కదా, వీళ్ళు ఇక్కడ మురుగన్ అని పిలుస్తారు. సో నెక్స్ట్ వాళ్ళు మనం ఇప్పుడు తిరుచెండూరుకి వెళ్ళబోతున్నాం. కానీ వాళ్ళు డైరెక్ట్గా టెంపుల్కి అయితే వెళ్ళట్లేదు. తిరుచెండూరుకి ముందు ఒక పెద్ద స్టాప్ అయితే తిరునాల్వేలి అని ఉంటుంది. సో ఇవాళ జర్నీ అయితే తిరునాల్వేలి వరకే. సో ఆ టెంపుల్ అదంతా రేపు చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇవాళ జర్నీ మాత్రం తిరునాల్వేలి వరకు ఉంటుంది. సో వర్క్లా రైల్వే స్టేషన్కి వచ్చి కూర్చున్నాను. ట్రైన్ ఇది అనంతపురి ఎక్స్ప్రెస్. ఇక్కడ కొల్లం నుంచే స్టార్ట్ అవుతుంది. కొల్లం అంటే మనం చూపించే కదా, పక్కనే ఉంటుంది వర్కలాకి. వర్కలా అంటున్నాం కానీ ఈ ఊరి పేరు యాక్చువల్గా వర్కలా శివగిరి అంట. బాగుంది. ట్రైన్ అక్కడ కొల్లంలో 3ంటికి స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి 3:10 అలా వచ్చేస్తుంది.
ట్రైన్ వచ్చేస్తుంది, అది ఒక 5 minutes లేట్ వచ్చింది. నిదానంగా వస్తుంది ఏంట. మంది S9 భోగి. అక్కడ ఎక్కువసేపు ఆగదు, 1 నిమిషం ఉంటుంది. స్టార్ట్ అయిపోయింది వెంటనే 1 నిమిషంలోనే. అసలు కన్ఫర్మ్ టికెట్స్ ఉంటే ట్రైన్ జర్నీ అంత సుఖం ఇంకోటి ఉండదు. ఎక్క హాయిగా మెత్తగా వెళ్ళిపోతుంది. బస్ జర్నీ అయితే ఘోరం అసలు. సో అందుకని ఈసారి ముందుగా ప్రిపేర్డ్గా ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నానని టికెట్స్ బుక్ చేసుకుంటూనే ఉన్నా అలా. సో ప్రీ ప్లానింగ్ ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది లేకుండా బెటర్గా ఉంటుంది ట్రైన్ జర్నీస్కి. ఫస్ట్లో అవన్నీ హిల్ స్టేషన్స్, ఘాట్ రోడ్ కాబట్టి తప్పలేదు, బస్ ఎక్కాల్సి వచ్చింది. సో ఇంకా ఇటు ప్లేన్ ల్యాండ్స్కి వచ్చేసాం కదా, ఇక్కడ నుంచి ఇక తమిళనాడు అంతా ప్లేన్ ల్యాండ్స్ కిందకి. సో బాగానే ఉంటుంది, మోస్ట్లీ ట్రైన్ జర్నీసే ఉంటాయి. ఇక నెక్స్ట్ స్టాప్ ఇంకా డైరెక్ట్గా త్రివేంద్రమే, కేరళ క్యాపిటల్. చాలా మంది జనాలు ఉన్నారు. సో వచ్చేసాం మనం తిరువనంతపురం. చాలా పెద్దది ఇది స్టేషన్, త్రివేంద్రం సెంట్రల్ స్టేషన్ ఇది. ఇక్కడైతే దాదాపు ఒక 5 నిమిషాల వరకు ఆగుతుంది. ఇందాడ వర్కలా మిగతా చోట్ల అయితే కనుక నిమిషం అలాగే. ఇంకా కొంచెం సేపట్లో మనం బోర్డర్ దాటేస్తాం, కేరళ దాటి తమిళనాడులోకి. చెప్తాను ఎవరు వచ్చినప్పుడు. టైం 4 అయింది. సో దాదాపు ఒక 40-45 నిమిషాల్లో వచ్చేసాం. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది మాది. చాలా పెద్ద జంక్షన్ ఇది. ఇది ట్రైన్ కేరళలో ఈ సముద్రం పక్కన బోర్డర్ అంతానే వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం పరస్సాల అనే ఊరికి వచ్చాం. ఇది కేరళకి తమిళనాడు బోర్డర్ స్టేషన్. కేరళలోనే ఉంటుంది ఈ విలేజ్. ఇది దాటితే ఇంకా తమిళనాడు వెళ్ళిపోతాం మనం. ఇలా ఈ వెస్ట్ సైడ్ అంతా ఇలా కిందకి కన్యాకుమారి సైడ్కి వెళ్ళిపోతుంది ట్రైన్ ఇది. దాని ముందు కన్యాకుమారి వెళ్లకుండా దానికి ముందు నాగర్కోలి అనే ఒక పెద్ద టౌన్ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళి తమిళనాడు సెంట్రల్ సైడ్ వెళ్ళిపోతుంది ఇంకా చెన్నై వరకు. అది దీని రూట్. Parasala. So now we are officially at Tamil Nadu. మనం అఫీషియల్గా తమిళనాడులోకి ఎంటర్ అయిపోయాం. జస్ట్ ఒక 5 minutes కూడా అవ్వలేదు, ఇంకో స్టాప్లో ఆపాడు. ఇది కుళిత్తురాయ్ అని తమిళనాడులో ఫస్ట్ ఊరు కదా. కేరళలో లాస్ట్ ఊరికి స్టాపు, ఇంకో 5 నిమిషాల్లో తమిళనాడులో ఫస్ట్ ఊరికి స్టాప్ పెట్టారు. ఇంకో స్టాప్కి వచ్చాం, ఎర్నక్కిలా ఏదో స్టాప్ ఉంది. ఇదంతా ఇంకో ట్రైన్ లైన్ ఎక్స్టెన్షన్కి పనులు జరుగుతున్నాయి. ఇరానియల్ స్టేషన్ ఇది.
నుంచి వ్యూస్ చూసారు ఎలా ఉన్నాయో, చాలా పెద్ద పెద్ద హిల్స్ కనిపిస్తున్నాయి. ఇటు తమిళనాడుకి వచ్చిన తర్వాత నాకు ఇలా మళ్ళీ వరి పంటలు కనిపిస్తున్నాయి. సో మనం ఇప్పుడు నాగర్కోయిల్ టౌన్ జంక్షన్కి వచ్చాం. మంచి సాయంత్రం పాటు భలే ఉంది, వెదర్ కూడా బాగుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇంకా ఇలా కొంచెం దూరం వెళ్తే కన్యాకుమారి వచ్చేస్తుంది. అదే మన భారతదేశంలో చివరి ట్రైన్ స్టేషన్ కూడా అక్కడే ఉంటుంది. కానీ మనోడు ఇక్కడ లెఫ్ట్ వేసుకుంటాడు, తమిళనాడు సెంటర్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా వెనకాల చూసారా మంచి సన్సెట్ అవుతుంది స్టేషన్ మీద. సో వచ్చేసింది మన ట్రైన్ తిరునల్వేలి జంక్షన్కి. పర్లేదు, ఇది కూడా పెద్ద జంక్షనే. మన ట్రైన్ ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ మదురై ట్రిచి మీదుగా చెన్నై వెళ్ళిపోతుంది. సో తిరునల్వేలిలో వాళ్ళ నైట్ స్టే చేయడానికి ఇక్కడే హోటల్ బుక్ చేసుకున్నాను. దగ్గరలోనే ఉంటుంది రైల్వే స్టేషన్కి. ఆటో మాట్లాడేసుకుని వెళ్ళిపోతున్నాను ఆ హోటల్కి. చాలా పెద్ద ఊరే తిరునల్వేలి. నేను ఇక్కడ స్టే చేయడానికి బుక్ చేసుకున్న హోటల్ పల్మేరా గ్రాండ్. ఇది చాలా బాగానే ఉంది. మరి రివ్యూస్ అవన్నీ చూస్తే వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. హోటల్ రూమ్కి వచ్చేసాను. పర్లేదు, బాగానే ఉంది. ఈ రూమ్ ఇది నాకు 1700 పడింది. రేపు ఎర్లీ మార్నింగే చెక్అవుట్ చేసి వెళ్ళిపోవాలి. కానీ తప్పదుగా స్టేకి తీసుకోవాల్సి వచ్చింది. అరటాక్లో ఫుడ్ ఇవ్వాల. ఇడ్లీ తీసుకున్నా. ఇది వెజ్ది హోటల్, అరిటాకుల్లోనే పెడుతున్నారు. బాగుంది, సాంబార్ బాగుంది, చట్నీ బాగుంది, ఇడ్లీ కూడా బాగుంది. నెక్స్ట్ పరాటా వేడివేడిగా చేస్తున్నారు. ఇదేదో కర్రీ వేశారు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దాన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.